మరణత యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారము విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 24వ వచనము. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవాది దేవుడు అబ్రహామును సంతానపరంగానే కాక ఐశ్వర్యంలోను, పంటలలోను, పశుపక్షాదులలోను, ఆరోగ్యంలోను, ఘనతలోను, క్షేమంలోను, శత్రువులపైన విజయంలోను అన్నింటా అతని సంతానమును ఆశీర్వదించి అభివృద్ధి చేసెను. అలాగే మనలను కూడా అన్నింటా అభివృద్ధి చేయమని విశ్వాసం కలిగి వేడుకుంటే తప్పక తన కృపా కటాక్షములతో కనికరించి కాపాడి సంరక్షించి బహుగా అభివృద్ధి చేసి మన జీవితంలో తన సన్నిధిని తోడుగా ఉంచి తన దూతలకు ఆజ్ఞాపించి మనలను కాపాడువాడు కనుక తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నూతన ఈవులతో నింపబడదాం. ఎవరినైతే ఈ విజ్ఞాపన ప్రార్థనలో పేరు చెప్పలేకపోయామో వారు ఎక్కడున్నా ఈ కామెంట్ బాక్స్లో మీ ప్రార్థనా సహకారం కోరితే తప్పక ఈ అంశ ప్రార్థనలో మీ కొరకు ప్రార్థించగలవారమని సహకరించగలరని కోరుచున్నాము. విజ్ఞాపన ప్రార్థనలలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పేరు చదవలేదని నిరుత్సాహం వద్దు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన యేసుక్రీస్తు వైపు చూచుచు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ఈ ప్రియ బిడ్డల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా వారిని సంపూర్ణమైన ఈవులతో నింపుము. ఈ ప్రార్థన చేయటం ద్వారా మాపై దాడి చేయుచున్న దుష్ట శక్తులను, అపవాది తంత్రములను నిర్మూలము చేసి నూరంతలుగా ఆశీర్వదించి ఈ పరిచర్యను కొనసాగించే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆశీర్వాదములకు కర్త అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నేటి ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. కొత్తగా ఎవరైతే తమ అంశములను విజ్ఞాపన ద్వారా కోరి ఉన్నారో ఈ ప్రార్థనలో వారి అంశముల కొరకు మొదటిగా వేడుకొనుచున్నాము. అబ్రహాముకి ఇచ్చిన బహు సంతానాభివృద్ధితో పాటు అన్నింటినీ అభివృద్ధి చెందించి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎలాగూ చేసినావో నాకు కావలసిన అన్నిటిలోనూ అభివృద్ధిని దయచేసి బహుగా దీవించి నీ అందు విశ్వాసంలో సాగగల జీవమార్గమును దయచేయమని వేడుకొనుచున్నాము. నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. వేగిరమే మా అంశములన్నీ నెరవేర్చి మమ్మును నీ అందు విశ్వాసంలో సంపూర్ణంగా నడవగల మాదిరికరమైన జీవితంలో మాకు అనుగ్రహించమని సాక్షులుగా నిలుపమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సిస్టర్ ఎలిజబెత్ డేవిడ్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారు ఎదుర్కొన్న భయంకరమైన శ్రమలలో నీవే వారికి తోడై ఉండి కాపాడిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించున్నాము. ఇక ముందు కూడా వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన విడుదల దయచేయము. వారి భర్త గారికి వచ్చిన తీవ్రమైన క్యాన్సర్ రోగం వల్ల వేదన పడిన వారిని ఆపరేషన్ సమయంలో మీరే పరమ వైద్యుడిగా ఉండి విజయవంతంగా ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. ఇక ముందు కూడా సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి సాక్షులుగా నిలుపుము. ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నీ రక్తంతో వారి అవయవములను కడిగి కంచెవేయము. హిజ్కియాకు వాగ్దానం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించిన ప్రభువా, నీ కుమారుడు తన జీవితకాలమంతయు మీ సన్నిధిలో నివసించగల శక్తిని, పరిచర్య చేయగల భాగ్యములతో నింపమని వేడుకొంచున్నాము. ఎలిజబెత్ డేవిడ్ గారు ఉపాధి కొరకు చేయనయున్న ప్రతి ప్రయత్నములను సఫలపరిచి వారి కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక అభివృద్ధి దయచేయము. వారి బిడ్డల విద్యలో అభివృద్ధి చేసి భవిష్యత్తును ఆశీర్వాదకరముగా చేయమని వేడుకొనుచున్నాము. విజయవతి గారి విన్నపముల కొరకు ప్రార్థిస్తున్నాము. తన మనవుడు సందీప్ జిందాల్లో ట్రైనింగ్ పొందుచూ ఉండగా ఆ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని మంచి ప్రదేశంలో ఉద్యోగంలో నియమించగల తలంపులను వారి యజమానులకు దయచేయము. శ్రీను గారు ఉద్యోగంలోనూ పర్మనెంట్ చేయము. తన కుమారుడు గోపి తప్పిపోయిన కుమారుని వలె నీ సన్నిధికి దూరమవుచూ ఉండగా నీవే దగ్గర చేసి తల్లి మనసును ఆనందపరచుము. నీ కుమార్తె విజయవతి గారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయము. వారి మనవరాలు శ్వేత గారికి గర్భఫలములు ఇచ్చి సంతానాభివృద్ధి చేయమని వేడుకొనుచున్నాము. ప్రతిపాటి బ్రహ్మం గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలైన సౌమ్య, రాజ్కుమార్ల చదువులలో జ్ఞానాభివృద్ధిని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. వారి రుణబాధలను తీర్చి అప్పిచ్చేవారిగా చేయమని వ్యాపారం అభివృద్ధి చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచున్నాము. మాల సుజాత గారి కుటుంబం కొరకు వారి కన్నీటి కష్టముల కొరకు ప్రార్థించుచున్నాము. మీరే వారి కష్టాలను తీర్చి వారి కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చమని వేడుకొనుచున్నాము. ఆరోగ్యమునిచ్చి వారి మోకాళ్ళ నొప్పులను స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. అప్పుల బాధ నుండి విముక్తి దయచేసి అప్పిచ్చే వారిగా చేయమని వేడుకొనుచున్నాము. భారవతుల గంగాభవాని గారి రిక్వెస్ట్ కొరకు ప్రార్థించుచున్నాము. వారికి మీ రెక్కల ఆరోగ్యం దయచేసి వారి ప్రయాణములలో తోడై ఉండుము. ఘంటసాల నయోమి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము.
కర్రి జ్యోతి గారి కుటుంబం కొరకు విజ్ఞాపన చేయుచున్నాము. సౌమ్యమ్మ గారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. మర్లపాటి హైమావతి గారి కుటుంబమును, పద్మ బంగారం గారి కుటుంబమును, మీసాల శ్రీను గారి కుటుంబమును, ముదుగు రాము గారి కుటుంబమును, ప్రభు గారి కుటుంబమును, పావని గారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయము. ప్రతిరోజు వాక్య వాగ్దానం చదువుతున్న అనిత గారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. ఆమెకు ఏమి లోటో ఎరిగిన దేవుడవు నీవే గనుక ఈ పరిచర్య ఫలములతో ఆశీర్వదించి కావలసిన గర్భఫలములను అనుగ్రహించి సాక్షిగా నిలుపుమని వేడుకొనుచున్నాము. సర్వేయర్ అనిత గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్నామా ప్రియ సేవకుల కోసం ప్రార్థించుచున్నాము. మొదటిగా రాజమండ్రి బైబిల్ మిషన్ అధినేత బిషప్ విజయరాజు గారి యొక్క కుటుంబమును, వారి సంఘమును దీవించుము. సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్గా పనిచేయుచున్న తాళ్ళూరు షాలేం రాజు గారిని, వారి కుటుంబమును దీవించి వర్ధిల్ల చేయుము. భీమవరంలో పరిచర్య చేయుచున్న పెద్దన్నయ్య గారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము ప్రార్థించుచున్నాము. అలాగే రాజమండ్రిలో పరిచర్య చేయుచున్న వెంట్రపాటి ఇజ్రాయేల్ గారి కోసము ప్రార్థించుచున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయుచున్న సహోదరి కమలమ్మ గారి క్షేమం కొరకు, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే అడవి ప్రాంతంలో రంపచోడవరంలో సువార్త చేస్తున్న రాజుగారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. హైదరాబాద్కు చెందిన పాస్టర్ రవికుమార్ గారి నిమిత్తము, వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థించుచున్నాము. గుంటూరు జిల్లాలో సేవ చేయుచున్న పాస్టర్ మరియు రాజుగారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులనెల్లా సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. కోనసీమలో పరిచర్య చేయుచున్న సహోదరి మానేపల్లి విజయ్ గారి కోసము ప్రార్థించుచున్నాము. నీ పరిచర్య చేయుచున్న వసంత కుమారి గారి కొరకు ప్రార్థించుచున్నాము. అలాగే నెల్లూరు జిల్లాలో సేవ చేస్తున్న పాస్టర్ విజయరాజు గారి సంఘమును, వారి కుటుంబమును దీవించమని వారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయుచున్న సురేష్ గారి కుటుంబమును దీవించుము. రంగంపేటకు చెందిన నీ కుమార్తె కృపావళి గారి కుటుంబమును ఆశీర్వదించుము. వారికి చెందిన శ్యామల గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన బాబీ గారి యొక్క కుటుంబమును దీవించి కుప్పార బుజ్జి గారిని మంచి స్థితిలో పెట్టి ఆశీర్వదించుము. భీమవరంకు చెందిన తాళూరు రమేష్ గారి కుటుంబమును దీవించుము. రాజమండ్రికి చెందిన ఇందిరమ్మ గారి కుటుంబమును దీవించుము. కువైట్లో తన కుటుంబం కొరకు కష్టపడుతూ ఉన్న కుమారి గారిని, వారి కుటుంబమును దీవించుము. మలక శ్రీనివాస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాము. వారిని దీవించుము. మోర్త అబ్బులు గారిని, వారి కుటుంబమును దీవించుము. రాజమండ్రి సెయింట్ పీటర్స్ చర్చికి చెందిన సురేష్ గారిని, వారి కుటుంబమును దీవించుము. వీరవల్లి రాజశేఖర్ గారి సర్వాంశములను కూడా నీకే అప్పగించుచున్నాము. ఏసీ మెకానిక్ గా వృత్తి కొనసాగించుచున్న రాజుగారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారి కుటుంబం కోసము ప్రార్థించుచున్నాము. అలాగే సీతానగరంకు చెందిన అజయ్ కుమార్ గారి కోసము ప్రార్థించుచున్నాము. మౌనకర్ గారు, వారి భార్య అఖిల గారి కోసము ప్రార్థించుచున్నాము. వారి కుటుంబమును దీవించుము. సహోదరుడు ఆట్మెన్ గారి కోసము, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు సందీప్ ను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాము. అనకాపల్లికి చెందిన లక్ష్మి గారిని, కుమార్తె కళ్యాణి గారిని జ్ఞాపకం చేసుకొనుము. కోరుకొండ కోనవరంకు చెందిన మెల్లిమి అమ్మాజీ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారిని దీవించమని వేడుకొంచున్నాము. రాజమండ్రికి చెందిన నరేష్ గారు, విక్టోరియా దంపతుల కొరకు ప్రార్థించుచున్నాము. కెమెరా వృత్తి వ్యాపారం చేయుచున్న ఆనంద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్ప గారి నిమిత్తము, కజకిస్తాన్ లో వైద్య విద్యను అభ్యసించిన అంజు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజనగరంలో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏంజల్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. భీమవరంలో బీటెక్ చదువుతున్న రజనీ గారిని జ్ఞాపకం చేసుకొనుము. క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చి గొప్ప ఉద్యోగం దయచేయము. ఎటువైపు వెళ్లి ఉన్నత స్థితిలో నడవవలను నీవే మార్గమును తెరిచి దీవించమని వేడుకొనుచున్నాము. ఖమ్మంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్న పింకీ గారిని దీవించుము. విజయవాడలో స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉన్న విక్రమ్ చంద్రను, రతన్ను దీవించి జ్ఞానంలోను ఆరోగ్యంలోనూ ఆశీర్వదించి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాము. బ్లెస్సీను సంపూర్ణమైన మేళ్లతో నింపి మంచి ఉద్యోగమును, వివాహ స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. ధవళేశ్వరంలో డాక్టర్ వృత్తి చేయుచున్న నీ కుమార్తె దివ్య గారిని, ఆమె సహోదరుడు ప్రశాంత్కు కాపుదల దయచేయమని వేడుకొంచున్నాము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని నూరంతలుగా ఆశీర్వదించి భూమిని స్వతంత్రింపచేసే మార్గములను తెరవమని, భార్య ఎలిజబెత్ రాణిని, వారి బిడ్డలను ఆశీర్వదించుము. రాజమండ్రికి చెందిన కుమారుడు ధీరజ్ నిమిత్తము ప్రార్థించుచున్నాము. కష్టమైన చిక్కులను విడదీసి విముక్తి చేసినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. వ్యాజ్యములను కొట్టివేయమని వేడుకొనుచున్నాము. దీపు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కుమారుడికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి హిప్స్ అనే ఎముక సంబంధిత వ్యాధి నుండి, ఎముక సంబంధిత సమస్యల నుంచి విడుదల దయచేసి ఎండిన ఎముకలలో జీవమును, బలమును ఇచ్చి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము.
టీచర్ కుమారి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ఇరువురు బిడ్డల కోసము ఆందోళన చెందుచూ ఉండగా నీవే శాంతిని దయచేసి మంచి ఆరోగ్యమును దీర్ఘాయుషును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరుడికి మంచి ఉద్యోగం ఇచ్చి భార్య బిడ్డలను దీవించమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన నవీన్ గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. స్థిరమైన ఉద్యోగం దయచేసి భార్య బిడ్డలను ఆశీర్వదింపచేయమని వేడుకొనుచున్నాము. భీమవరంకు చెందిన రాజు రవికళ దంపతుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి ప్రార్థన ఆలకించి స్థిరమైన ఉద్యోగంతో ఉన్నతమైన స్థితికి నడిపించమని వేడుకొనుచున్నాము. పెద్ద బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండగా గొప్ప జ్ఞానమును ఉన్నతమైన ఫలితములను దయచేసి వారిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. రావులపాలెంలో లెక్చరర్గా పనిచేస్తున్న సరోజినీదేవి గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. విజయవాడకు చెందిన ప్రవీణ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పుల్లపు రవి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. పిఠాపురంకు చెందిన రూతు గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన మట్టాడి సాయి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. ప్రభువా, హైదరాబాద్కు చెందిన సినీ నిర్మాత సోమశేఖర్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. రాజమండ్రికి చెందిన సుధారాణి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి తల్లి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాము. సిమెట్రీపేటకు చెందిన యేసు గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. గోపాలపురంకు చెందిన వార ప్రభాకర్ గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారిని వారి కుటుంబంలో దీవించుము. రాజమండ్రికి చెందిన నీ కుమార్తె విజయ్ గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి భవిష్యత్తును అభివృద్ధి చేయమని వారి ప్రార్థనలను ఆలకించి నెరవేర్చమని వేడుకొనుచున్నాము. హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ విజయ్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరి ముందు ఎన్నో ఈవులను నీవు ఉంచినావు కనుక వారిని అందుకునే శక్తిని జ్ఞానమును దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన బద్ద వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. హైదరాబాద్ లో ఉంటున్న సహోదరుడు బాబీ నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అలాగే సహోదరుడు డేవిడ్సన్ లాయర్ గారి నిమిత్తము వారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. దోసపాటి అనంతలక్ష్మి గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి దీర్ఘాయుష్ని దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన రాధ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి నూరంతలుగా దీవెన ఆశీర్వాదములు దయచేసి వారి పరిచర్యను కొనసాగించుకునే ఆశీర్వాదములతో నింపి సైతాను శోధన నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము. రాజమండ్రికి చెందిన తాళాబొత్తుల విజయ్ గారి వ్యాపారమును అభివృద్ధి చేసి అప్పులను తీర్చే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. వెళ్ళి రాజశేఖర్ గారి కుటుంబంను ఆశీర్వదించండి. పట్టా స్వర్ణకుమారి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. సహోదరికి ఆరోగ్యము ఆయుష్ క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుచున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. దీవెనకరమైన ప్రసవం వారికి దయచేయము. దుష్టశక్తుల బారిన పడకుండా శిశువులను రక్షించుము. నీవు ఇచ్చిన జీవ కిరీటంతో మరొక పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుచున్నాము. మీ దీవెనలు నిరంతరము కుమ్మరింపచేసి నీ అందు భయభక్తులతో మంచి మార్గంలో వారిని నడిపింపచేయము. మల్లికా గారు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండగా నీవే ఆలకించి మా ప్రార్థన నెరవేర్చుము. దోమల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబంను ఆశీర్వదించుము. పుట్లూరు భాస్కర్ గారి కుటుంబంను దీవించుము. సాతునూరి రవి గారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. గౌతమ్ పుష్పవతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయుచున్నాము. సహోదరి జ్యోతి గారి అంశంల కొరకై విజ్ఞాపన ప్రార్థనతో వేడుకొనుచున్నాము. కేకేఎస్ గారి నిమిత్తము బంగారు బాబు చందు, మహేష్, నానిబాబు, దేవరపల్లి సునీత, ఇళ్ళ అమ్మాజీ, ఎం సుహాసిని, నిర్మలాదేవి, ఎంఎన్ఆర్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాము. యాసారిపు రాధా సత్యం గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. కొవ్వూరు చెంచయ్య గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. నేలపల్లి గ్రామం యానం ప్రాంతంలో చెందిన గంటా ప్రభావతి గారి కుటుంబమును నిండుగా ఆశీర్వదించి నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచుమని వేడుకొంచున్నాము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయండి. గొల్లమల్లి పుష్పగారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకును.
ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ಎಲ್ಲరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనుచు. ఎవరినైతే నీ పేరు పెట్టి ప్రార్థించలేకపోయామో వారందరి మనవులను మీ ఎదుట పెట్టుచుండగా వారి మరులను కూడా నీవే ఆలకించి వర్ధిల్ల చేయమని వారి అంశములను నెరవేర్చమని వేడుకొనుచున్నాము. ఏ బిడ్డని వదలక సంపూర్ణమైన దీర్ఘాయుష్నిచ్చి 2026 సంవత్సరంలో ఇంకా అధికమైన దీవెనలతో నింపుమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో ఎరిగిన దేవుడవు నీవే గనుక అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు తన ఆశీర్వాదములను కురిపించే యేసుక్రీస్తు మనకు కావలసిన వెళ్ళా నూరంతలుగా వర్షింపచేసి ఆనందపరిచి సాక్షులుగా నిలుపునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయ నాపై చూపావు.